వెటనరీకి సంబంధించినవి. ముఖ్యంగా చెప్పాలంటే గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, అలాగే కోళ్లు, కుక్కలకు సంబంధించినటువంటి ప్రతి మెడిసిన్ ప్రాపర్ గా అన్ని దొరుకుతాయి. మీరు ఎవరైనా సరే కావాలి అనుకుంటే. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పాటిసిల్లే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి చీరాల సబ్ డివిజన్ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి సాయి వెటనరీ ఫామ్ కు మనం రావడం జరిగింది. వీళ్ళ దగ్గర మీకు వ్యాక్సినేషన్ కు సంబంధించిన మందులు ఉంటాయి, డివార్మింగ్, ఫీడ్ సప్లిమెంట్స్, అలాగే ఐవీకి సంబంధించిన మెడిసిన్స్, దీంతో పాటుగా ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ బ్రాండ్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ బ్రాండ్ అయితే ఎక్కువ మార్కెటింగ్ సేలింగ్ జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ వెటనరీకి సంబంధించినటువంటి మందులు కానీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ద్వారా మీ వద్దకు చేరేలా అయితే పంపించడం జరుగుతుందని చెప్పారు. మన దగ్గర ఉన్నారు రిటైర్డ్ ఏడీ గారు అయినటువంటి కేశవ్ సాయి గారు అండి. వీళ్ళు రీసెంట్ గా ఒక ఫార్మాని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ బ్రాండ్ కి సంబంధించినటువంటి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బుల్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఈ బ్రాండ్ ని వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇది తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి రీచ్ అయిందండి. ముఖ్యంగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలాంటి వాటికి ఉపయోగపడుతుంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బుల్ ఫోర్స్ అనేది ఎలాంటి వాటికి ఉపయోగపడుతుంది, ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇది లైవ్ స్టాక్ లో ప్రతి జీవికి ఉపయోగపడే టానిక్ అండి. ఇది యాక్చువల్ గా ఇందులో 30 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ అంటే AD3 ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటుంది. ఇన్ని రకాలు వాడాలంటే 4 రకాల మందులు కొనుక్కోవాలి మామూలుగా రైతులు. అన్ని కలిపి కరెక్ట్ రేషన్ తోటి ఒకే ఫార్ములా తయారు చేసి మనం రైతులకు అందించడానికి అని చెప్పి బుల్ ఫోర్స్ అనే పేరుతోటి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాము. ఇది చిన్నపిల్లలు 15 రోజులు దాటిన మేకపిల్లలు కానీ, గొర్రె పిల్లలు కానీ, దగ్గర నుంచి దూడల నుంచి దేనికైనా వాడుకోవచ్చు. బాడీ వెయిట్ని బట్టి 1 ml 3 kg బాడీ వెయిట్ చొప్పున వాడుకుంటే కనుక బాడీ గ్రోత్ రావడానికి, కండ పెరగడానికి, స్కిన్ షైనింగ్ రావడానికి, ముఖంలో పూర్తిగా కలర్ రావడానికి, అట్లాగే సొంగ పట్టం, ఎద్దుల్లో బండిలాగే ఎద్దులు బండలాగుడు పోటీలకు వెళ్ళాటికి నోటెమ్మడి సొంగ రావడం, నొరగ రావడం ఇవన్నీ తగ్గిపోతాయి. మంచి కండ యాక్టివ్గా తయారవుద్ది. ముట్టుకుంటే చాలా అట్లా ఎగిరి దూకే స్థితికి వస్తుంది ఎద్దు. అట్లాగే పొట్టేళ్ల పిల్లల్లో త్వరగా పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది ఈ మందు. ఇది వాడిన వాళ్ళు పొట్టేళ్ల పిల్లలకి కానీ, గొర్రెల్లో ఇది వాడినట్లయితే ఈ పాలు పెరగటం, పుట్టే పిల్లలు గట్టిగా బలంగా పుట్టడం జరుగుతుంది. అదే పొట్టేల పిల్లలకు వాడితేనేమో మంచి బరువు వచ్చి మీట్ కూడా టేస్టీగా ఉంటుందండి. మీట్ టేస్టీగా వచ్చి ఇది వాడిన తాలూకు తిన్న ఆ పొట్టేల పిల్ల టేస్ట్ కోసం మళ్ళీ అదే ఫామ్లో కొనడానికి కూడా సిద్ధపడతారు. అంత రుచిగా ఉంటుంది. అట్లాగే పందుల్లో కూడా ఈ ప్రోడక్ట్ వాడచ్చు. ఇట్లా ఎటువంటి లైఫ్ స్టాక్ అయినా ఇది పనిచేస్తుంది. ఎద్దుల్లో అయితే నాకు తెలిసి చాలా మంది బండ్ల పోటీలకు వెళ్తున్నారు, బండలాగుడు పోటీలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు తీసుకున్నారు. దీనిలో అయితే తీసుకొని ఇప్పటికీ అందరూ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడుతూ ఉన్నారు. మంచి రిజల్ట్ వస్తూ ఉంది. సార్ ఇంకోటి ఏంటంటే ఇవి బుల్ అనేవి క్రాస్ చేయడానికి ఉపయోగించడానికి ఉపయోగపడుతుందా? అంటే దాని యొక్క స్పెర్మ్ కౌంట్ పెంచడానికి కానీ అలా? ఇది యాక్చువల్గా ఇది టానిక్ వాడటం వల్ల బుల్స్ లో స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ ఆఫ్ ది స్పెర్మ్ కూడా పెరుగుతుందండి. అందులో ఉన్న స్పెర్మటోజో కణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా యాక్టివ్గా చురుగ్గా ఉండి బుల్కి కూడా లిబిడో పెంచుతుంది. బుల్కి కూడా నేను క్రాస్ చేయాలని కోరిక పెంచడం. దానివల్ల ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ కూడా జరిగింది. పులివెందుల్లో ఒక రైతుకి, పేరు చెప్పలేము, రైతుకి వాళ్ళ దగ్గర ఉన్న ఎద్దు అది క్రాసింగ్కి వెళ్లకుండా కాముకు పడుకుంటా ఉంది. ఇది వాడిన 20వ రోజు నుంచి ఇప్పుడు డైలీ 2-3 టైమ్స్ క్రాసింగ్కి వెళ్తుంది. పైగా 4 బండలాగుడు పందాలకు కూడా అటెండ్ అయ్యాను. అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. తర్వాత మైక్రోస్కోప్ లో చూసిన ఒక MBBS డాక్టర్ గారు దీని స్పెర్మ్ క్వాలిటీ గురించి ఆయన తెలియజేశాడు. అప్పటిదాకా నాకు తెలియదు, ఆయన తెలియజేశాడు. అంతటి రిజల్ట్స్ ఉన్నాయండి. ఒక యాంగిల్లో కాదు. ఈ ప్రొడక్ట్ ఏ విధంగా చూసుకున్నా అది ఆ డైజెషన్ కి, అరుగుదలకి, లివర్ ఫంక్షన్ కి, లివర్ టానిక్లు వాడాల్సిన పనులు లేకుండా ఈ లివర్ కూడా క్లియర్ అయ్యే పరిస్థితి ఉంది ఇది వాడటం వల్ల. మీరు అనేది ఆల్ ఇన్ వన్ అంటారు. ఇది ఆల్ ఇన్ వన్. ఇక ఇది వాడినాక ఇంకొకటి వాడాలనే అవసరం కూడా లేదు. సార్ మరి దీని డోసేజ్ ఎలా వాడాలి, ఎన్ని రోజులు? అది 1 ml 3 kg బాడీ వెయిట్ చొప్పున లెక్కేసుకొని వాడుకోవచ్చు అండి. ఎద్దుల్లో అయితే బాగా హైట్ ఉన్న వాటికి ఒక 100 ml చొప్పున ఒక నెల రోజులు వాడుకోవాలి ఫస్ట్ టైం. తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడే వాడుకోవాలి. ఊరికే కంటిన్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇది ఫస్ట్ టైం మాత్రం కంప్లీట్ గా 1 month వాడుకుంటే పూర్తిగా బాడీ సెట్ అయిపోద్ది. ఆ తర్వాత ఎప్పుడో ఒక నెలకు 2 నెలలకు ఒకసారి, ఒక వారం 10 రోజులు వాడుకున్నా సరిపోతుంది.
సార్ మీరు చెప్పడం ఏంటంటే ఇది ఎలాంటి జీవాల్లో వాడినా, గేదెల్లో, ఆవుల్లో వాడినా, అంటే బలహీనంగా ఉన్న వాటిలో వాడితే రిజల్ట్ వస్తుందా, లేకుంటే బలంగా ఉన్న వాటిని వాడితే బలంగా రిజల్ట్ ఉన్నాయి ఎలా వస్తుందా? బలంగా ఉన్నాయి చురుగ్గా మారుతాయి, బలహీనంగా ఉన్నాయి బలంగా తయారవుతాయి. ఓకే. కంప్లీట్ చేంజ్ వచ్చేస్తుంది. కరెక్ట్ 10 రోజుల లోపలే మీకు కంప్లీట్ చేంజ్ వస్తుంది. ఇది కూడా ఒక నెల్లూరులో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఆయన దగ్గర కూడా ఏదో తీసుకొచ్చాడు, ఒక ఎద్దును కొనుక్కొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నారు, కానీ అది ఏం యాక్టివ్గా లేదు, అసలు దేనికి పనికి రాకుండా కాము కూర్చుంటాం. దానికి కూడా ఈయన వాడి ఇప్పుడు ఏం చెప్తాడంటే ఆయన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఆయన దగ్గర. అది ముట్టుకుంటే చాలు చురుకు ఎగిరిపడే స్థితిలో ఉందండి. ఇప్పుడు చాలా యాక్టివ్ గా తయారైంది. అసలు దాన్ని కొట్టాల్సిన పని కూడా లేదు. ఇంతకుముందు నేను కొడుతున్నా కానీ కదిలేదు కాదు, ఇప్పుడు ముట్టుకుంటే చాలా ఎగురుతూ ఉందండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ఫోన్ చేసి మరి వాడిన ఆయన ఫోన్ చేసి తిరిగి నాకు చెప్పడం కూడా జరుగుతాం. రైతులు ఎవరైతే వాడారో వాళ్ళు నాకు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని చాలా వరకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఫీడ్బ్యాక్ అయితే పక్కా వస్తుందండి. వాళ్ళు ఇంకా కొంతమంది అయితే ఆశీర్వదిస్తుంటారు, మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళండి, మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు నోరు లేని జీవాలకి అని చెప్పి. సార్ ఇది డీవార్మింగ్ చేసిన తర్వాత వాడాలన్నా, చేయకపోయినా వాడుకోవచ్చా? లేదండి, డీవార్మింగ్ అవసరం ఉందన్నప్పుడు డీవార్మింగ్ చేసినాక వాడటమే బెటర్. ఓకే. ఇంక లేదు ఆల్రెడీ చేసేసాము, లేదు ఇక్కడ దీనికి డీవార్మింగ్ తో పని లేదు అనుకున్నప్పుడు ఎప్పుడైనా వాడుకోవచ్చు. సార్ దీనికి సప్లిమెంట్ గా వేరే ప్రోడక్ట్ ఏమైనా ఉందా? సింగిల్ గా ఇదే వాడుకుంటే సరిపోతుందా? సింగిల్ ఇది సరిపోతుందండి. లివర్ టానిక్స్ విడిగా మనం అవసరాన్ని బట్టి లివర్ టానిక్స్ వాడతాము. ఎప్పుడన్నా మేత తినకపోతే మనం లివర్ టానిక్స్ వాడుతూ ఉంటాం. కానీ ఇది వాడితే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. యాక్చువల్ గా మనది బుల్ ఫోర్స్ అనే ప్రొడక్ట్ ద్వారా మనం చాలా ఫేమస్ అయ్యాం. ప్రొడక్ట్ కూడా రైతులకు అందుబాటులో ఉంటుందని చెప్పి, ఆ అవసరం ఉందని చెప్పి ఈ ప్రొడక్ట్ ని రైతులందరికీ అందుబాటులో తీసుకురావడం కోసం కోస్తా జిల్లాలో కూడా మనం ఒక మెడికల్ షాప్ పెట్టడం జరిగింది, వెటనరీ మందుల షాపు. అది ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలో ఉన్న చీరాలపట్నంలో పెట్టడం జరిగింది. ఈ షాపు గోపాలకృష్ణ పార్క్ దగ్గర, విశ్వేశ్వర ఫాస్ట్ ఫుడ్ దగ్గరలో, కరూరు వైశ్య బ్యాంక్ ఆనుకొని ఉన్నది ఈ షాపు. ఈ కోస్తా జిల్లాల రైతులందరూ ఎవరికైనా అవసరమైతే మందులు మాకు ఫోన్ ద్వారా తెలియజేసినా పంపిస్తాము, లేదా ఈ షాప్కి వచ్చి తీసుకున్న పంపిస్తాము. రైతు సోదరులకి ఏదైనా వాళ్ళ జంతువులకి, లేదా పెంపుడు జంతువులకు కానీ, లేదా పాడి పశువులకు కానీ, కోళ్ళకి కానీ ఎటువంటి జబ్బులు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మనం ఇక్కడి నుంచి వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఏ ఊర్లో ఉన్నా మేము వైద్య సదుపాయం అందజేయడానికి మేము ముందుకు వస్తాం. అట్లాగే ఎవరన్నా ఈ గొర్రెల ఫారాలు కానీ, పొట్టేళ్ల ఫారం కానీ, లేదంటే పాడి రైతులుగా మారడానికి డైరీ ఫార్మ్స్ కానీ, లేదా పందుల ఫారాలు కానీ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి అవసరమైన సలహాలు, ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఎటువంటిదైనా సరే మేము ఈ మెడికల్ షాప్ ద్వారా మేము అందించడం జరుగుతుంది. సార్ మీ దగ్గర ఎలాంటి మెడికల్స్, అంటే మెడికేషన్ సంబంధించినవి కానీ, అలాగే ఎలాంటి ప్రొడక్ట్స్ మీ దగ్గర అందుబాటులో ఉంటాయి? ఓన్లీ మీ ప్రోడక్ట్ అయినా బయట కంపెనీకి సంబంధించినవి కూడా ఉంటాయి? లేదు, మా ప్రొడక్ట్స్ ఎలాగో ఇక్కడ ఉంటాయి, మా షాపే కాబట్టి అన్ని రకాల కంపెనీల మందులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాం. రైతుకు వచ్చినాక కంప్లీట్ గా మాది వాడాలనేది ఏం లేదు. అన్ని రకాల మందులు, అన్ని కంపెనీల మందులు కూడా మేము అందుబాటులో ఉంచాం. రైతులకు ఒక్కసారి వచ్చినాక అతను తనకు అవసరమైన ఏ మందు అయినా తీసుకుని వెళ్ళవచ్చు. ఇక్కడ మేమేదో ప్రత్యేకించి అంటగట్టేది మాత్రం ఏముండదు. వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తాము. కాకపోతే మా మెడిసిన్స్ ప్రూవెన్ మందులు బాగున్నాయి కాబట్టి మా మెడిసిన్స్ మేము ఎక్కువగా పరిచయం చేయటం, లేదా ఎక్కువగా ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ మంచి మందు రైతు కన్నా ముందు నోరు లేని జీవానికి చేరాలండి, అది మా కాన్సెప్ట్. అందుకని మేము మంచి మందులే తయారు చేస్తున్నాం. వాటిని నోరు లేని జీవాలకి చేర్చడానికే అందుబాటులో ఈ మెడికల్ షాపులు పెట్టడం, అందరికీ ప్రచారం చేయడం కూడా జరుగుతూ ఉంది. అట్లాగే రైతులు కూడా వచ్చి, లేదండి నాకు ఇంకో కంపెనీ మందు కావాలన్నా కూడా ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయండి. అది కూడా మంచి కంపెనీలు, స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర. అట్లా అన్ని కంపెనీల మందులు ఉంటాయి. రైతులు సాటిస్ఫై చేసి పంపడమే మా బాధ్యత. సార్ వాళ్ళకి ఏమన్నా స్పెషల్ డిస్కౌంట్స్ కానీ కొత్తగా పెట్టారు కదా షాప్, అలాంటిది ఏమన్నా ఉందా? ఉంటుందండి తప్పనిసరిగా. రైతులకి ఇప్పుడు మా కంపెనీయే కాదు, ఇతర కంపెనీల మందుల్లో కూడా చాలా వరకు మాకు సాధ్యమైనంత డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మన కంపెనీలో అయితే కనుక 20% నుంచి 25% వరకు మెడిసిన్ బట్టి మేము డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రైతు ఉంటేనే షాపులో అయినా, డాక్టర్లు ఉన్నా, ఎవరైనా ఉండేది. ఆ రైతు పాడి పశువుని పెంచుతుంటేనో, పందిని పెంచుతుంటేనో, కోళ్ళని పెంచుతుంటేనో, ఇవన్నీ కూడా మనం తినడానికి అవసరమైనవి కాబట్టి రైతుకి మంచి ప్రోడక్ట్ ఇచ్చి ఆ తినే మీట్ కానీ, ఆ గుడ్లు కానీ ఏదైనా కలుషితం కాకుండా చూడటమే మా బాధ్యత. మీ పశువు యొక్క జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది, బలం పెరుగుతుంది, అలాగే హైపర్ యాక్టివ్ గా తయారవుతుంది. మీరు ఇది వాడాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా కావాలి అనుకుంటే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే ప్రోడక్ట్ కావాలనుకుంటే వీళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే మీ వద్దకు పంపించే ప్రయత్నం కూడా చేస్తారు.
దీనికి సంబంధించినటువంటి వాడిన రైతులు చాలా బెస్ట్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందని మనతో డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మీలో ఎవరు కనిపిస్తున్నటువంటి ఏ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి మెడికల్స్ కావాలి అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేయండి, ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.